హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుంచి చాలా తక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. జాబ్లో జాయిన్ అయిన వెంటనే మీకు స్టార్టింగ్లోనే మీకు 40,000 తోటి యొక్క శాలరీ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయికి సంబంధించినటువంటి ఉద్యోగాలకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీరు ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. విఎంఆర్ లాజిక్ ఎస్ఐ గాని పీసీ గాని ఎస్ఎస్సి సిజిఎల్ గాని సిహెచ్ఎస్ఎల్ గాని ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గాని విఎంఆర్ లాజిక్స్ కు పోటీ లేదు, సాటి కారు. అడ్మిషన్ల కొరకు డౌన్లోడ్ విఎంఆర్ లాజిక్స్ యాప్. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ డిపార్ట్మెంట్ కింద ఉండేటువంటి ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేటువంటి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్కి సంబంధించిన ఆర్గనైజేషన్ నుంచి విడుదల కావడం జరిగింది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండేటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. సో దీని నుంచి వచ్చినటువంటి ఒక ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులకి సంబంధించి కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ యొక్క రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. వర్క్ ఇంజనీర్ సివిల్కి సంబంధించి 60 వేకెన్సీస్, అలాగే వర్క్స్ ఇంజనీర్ ఎస్ఎన్టీ కింద 14 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 74 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఫిక్స్డ్ శాలరీ అయితే ఉంటుంది. వాటితో పాటు కొన్ని అలవెన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీకు 40,000 వరకు మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ వర్క్స్ ఇంజనీర్ సివిల్ కింద 60 వేకెన్సీస్కి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్కి 27, ఓబీసీ వాళ్ళకి 16, ఎస్సీ క్యాండిడేట్స్కి 8, ఎస్టీ క్యాండిడేట్స్కి 4 వేకెన్సీస్, అలాగే ఈడబ్ల్యూఎస్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎవరైతే ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎవరైతే చేశారో సివిల్ ఇంజనీరింగ్లో, అది కూడా 60% ఆఫ్ మార్క్స్ తోటి ఎవరైతే చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఇచ్చారు. మినిమం 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్స్లో కలిగి ఉండాలని ఇక్కడైతే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఈ యొక్క 74 వేకెన్సీస్ 2 పోస్టులకి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క జాబ్ లొకేషన్స్ చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, బీహార్, సిక్కిం, జమ్మూ అండ్ కాశ్మీర్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, త్రిపుర, గుజరాత్, ఒడిశా ఈ పర్టికులర్ స్టేట్స్లో ఈ యొక్క ఐఆర్కాన్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ఆఫీసెస్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇంకా వర్క్స్ ఇంజనీర్ ఎస్ఎన్టీకి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఫుల్ టైం గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ నాట్ లెస్ దాన్ 60% ఆఫ్ మార్క్స్తో కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే స్పెషలైజేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, అలాగే కంప్యూటర్ సైన్స్. ఈ 7 రకాల బీటెక్ డిగ్రీలు ఎవరైతే చేశారో వారైతే ఈ పర్టికులర్ ఎస్ఎన్టీ పోస్టులకి 14 వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 40,000 రూపీస్ వరకు శాలరీస్ అయితే రావడం జరుగుతుంది. 30 ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పర్టికులర్ ఫీల్డ్స్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఓబీసీస్కి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ద్వారా అలాగే ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీకు మార్చి 23వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరిగింది. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు ఏప్రిల్ 18వ తేదీ వరకు టైం ఉంది. సో మీరు ఈ యొక్క టైంలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్అవుట్ తీసుకొని మీరు దాన్ని ఒక ఎన్క్లోజర్లో మీరు ఐఆర్కాన్ కార్పొరేట్ ఆఫీస్కి మీరు మెన్షన్ చేసినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్కి మీరు పంపించాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీరు ఇక్కడ recruitment@iorcon.org అనేటువంటి మెయిల్ ఐడి ఇచ్చారు. ఆ మెయిల్కి మీరు డీటెయిల్స్ పంపించి మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఒక నంబర్ ఇచ్చారు, ల్యాండ్లైన్ నంబర్, ఆ నెంబర్కి మీరు కాల్ చేసైనా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీరు వచ్చే నెల 18వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు, DGM ఆర్ HRM ఐఆర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, C4 డిస్ట్రిక్ట్ సెంటర్, సాకేత్, న్యూఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది ప్రింట్అవుట్ని. ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి.
ఆన్లైన్లో మీరు అప్లై చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్కి సంబంధించి ఎంత రేంజ్లో మీరు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క రిజల్యూషన్ ఉండాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు పెట్టేటువంటి సిగ్నేచర్ అలాగే ఫోటో వచ్చేసి 100 కేబీలో ఉండాలి అండ్ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలని మెన్షన్ చేశారు. ఇంకా మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండ్ అదర్ దాన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీకు 300 కేబీలో ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా పెట్టాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు దీనికి సంబంధించి ఈ యొక్క ఐఆర్కాన్కి సంబంధించిన అఫీషియల్ సైట్ ircon.org అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఫస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత మీరు ఆఫ్లైన్లో మీరు ప్రింట్అవుట్ తీసుకొని పంపించాలి అని చెప్పేసి ఇక్కడైతే మీకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్స్లో పనిచేయడానికి సంబంధించి ఈ యొక్క ఎగ్జామ్కి అటెండ్ అవుతారో వారికి ఎటువంటి టీఏడిఏ అనేది ఇవ్వడం జరగదని మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఉన్నటువంటి ఈ యొక్క పర్టికులర్ ఆఫీస్లో పనిచేయడానికి సంబంధించి దాదాపు ఈ కాంట్రాక్ట్ పీరియడ్ ఎప్పటివరకు అయితే ఇచ్చారో అప్పటి వరకు మీరు పనిచేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎవరికైతే జాబ్ వస్తుందో స్టార్టింగ్లోనే 40,000 వరకు శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.